Hello, everybody. Na pe Narendra Kumar, and today we are going to start a playlist with the first story, advanced English story or classic story, literature story, The Selfish Giant by Oscar Wilde. Oscar Wilde chala famous author, was a very famous author, and ఇది చాలా బ్యూటిఫుల్ స్టోరీ. దీంతో పాటు we will also master advanced vocabulary. So master classic stories plus advanced vocabulary. We will do around 100 stories and you can learn all the advanced English words which are required for life, for exams or for any other purpose. You will go in the highest level of reading, advanced English and advanced vocabulary. So let's start right away. Start చేద్దాం. ద సెల్ఫిష్ జాయింట్. వాట్ ఐ విల్ డూ, నేను ఏం చేస్తానంటే ఒక సెంటెన్స్ తీసుకుని దాన్ని ట్రాన్స్లేషన్ కాకుండా ఇంగ్లీష్లోనే చదువుతూ దాన్ని బ్రేక్ చేసేసి ఎంత ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో షెల్ వి స్టార్ట్. ద సెల్ఫిష్ జాయింట్ బై ఆస్కర్ వైల్డ్. ఎవ్రీ ఆఫ్టర్నూన్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ యాజ్ దే వర్ కమింగ్ ఫ్రమ్ స్కూల్ పాస్ట్ కంటిన్యూస్, యాజ్ దే వర్ కమింగ్ ఫ్రమ్ స్కూల్ నుంచి ద చిల్డ్రన్ యూస్ టు గో అండ్ ప్లే ఇన్ ద జాయింట్స్ గార్డెన్. జాయింట్ అంటే పెద్ద మనిషి, జాయింట్స్ గార్డెన్. ఎవ్రీ ఆఫ్టర్నూన్ యాజ్ దే వర్ కమింగ్ ఫ్రమ్ స్కూల్, ఒక సెంటెన్స్, ద చిల్డ్రన్ యూస్ టు గో, వెళ్ళేవాళ్ళు, యూస్ టు గో V1 and play in the giant's garden. It was a large, lovely garden with soft green grass. ఎంత బాగుంది సెంటెన్స్ చూడండి. It was a large, lovely garden with తో పాటు సాఫ్ట్ గ్రీన్ గ్రాస్. హియర్ అండ్ దేర్, ఓవర్ ద గ్రాస్, హియర్ అండ్ దేర్. చూసారా, బ్రేక్ చేస్తున్నాను సెంటెన్స్ని. హియర్ అండ్ దేర్, ఓవర్ ద గ్రాస్, స్టూడ్ పాస్ట్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లైక్ స్టార్స్. Here and there over the grass stood beautiful flowers like stars, and there were 12 peach trees, ఒక fruit, that in the springtime lo broke out into delicate blossoms of pink and pearl fruits color. That in the springtime lo broke out into అంటే అలా ఫ్లవర్ అయింది, బయటకు వచ్చింది. ఇంటూ డెలికేట్ బ్లాసమ్స్ ఆఫ్ పింక్ అండ్ పర్ల్. అండ్ ద ఆటమ్ ఫస్ట్ ఫ్లవర్స్ వచ్చినాయి. బ్లాసమింగ్ అంటే ఫ్లవర్ బ్లాసమ్ అవుతుంది. ఫస్ట్ వర్డ్ మనకు వచ్చింది BLOSSOM, బ్లాసమ్ అంటే ఫ్లవర్ అవుట్ ఆఫ్ పింక్ అండ్ పర్ల్. అండ్ ఇన్ ద ఆటంలో సీజన్లో బోర్ అంటే మామూలుగా బోర్ ఫీల్ అవటం కాదు, బోర్ అంటే ఇచ్చింది, ఫ్రూట్స్ ఇచ్చింది. బోర్ రిచ్ ఫ్రూట్. Look at the beautiful set. Every afternoon as they were coming from school, the children used to go and play in the giant's garden. It was a large, lovely garden with soft green grass. Here and there over the grass stood beautiful flowers like stars. And there were 12 peach trees that in the springtime broke out into delicate blossoms of pink and pearl flowers, and in the autumn bore rich fruit. ఇది ఒక పారాగ్రాఫ్. నెక్స్ట్ పారాగ్రాఫ్. The birds sat on the trees and sang so sweetly. ఎంత స్వీట్గా అంటే that the children used to stop, ఆగిపోయారు, their games in order to listen to them. How happy we are here, they cried to each other. ఎంత హ్యాపీగా ఉన్నాం మనం ఇక్కడ. How happy we are here. Direct speech. They cried to each other. Simple past. One day the giant came back. తిరిగి వచ్చేసాడు. He had been ఎందుకు వచ్చింది అక్కడ? ఆ టైం కల్లా అక్కడ ఉన్నాడు. హ్యాస్ బీన్, ఆ టైం కల్లా ఉంది కాబట్టి ఆ టైం కల్లా he had been to visit his friend the Cornish auger. ఒక టైప్ ఆఫ్ రేస్ అది. అండ్ హ్యాడ్ స్టేడ్, had stayed with him. Came back కన్నా పాస్ట్ కాబట్టి had stayed, అంతే. With him for 7 years. After the 7 years were over, 7 years తర్వాత he had said, past had said all that he had to say. అది చెప్పిందంతే చెప్పేశాడు. For his conversation was limited and he determined to return to his own castle. CASTLE. మూడో వర్డ్ వచ్చింది ఇప్పుడు, castle. ఫస్ట్ వర్డ్ బ్లాసమ్, సెకండ్ వర్డ్ బోర్ రిచ్ ఫ్రూట్, థర్డ్ వర్డ్ క్యాసిల్ అంటే మంచి ప్యాలెస్ లాంటి అద్భుతమైన పెద్ద ప్లేస్. వెన్ హీ అరైవ్డ్
అరైవ్ అయిన తర్వాత వెన్ హీ అరైవ్, చూడండి ఇదంతా గ్రామర్లో చేసాం మేము. వెన్ హీ అరైవ్డ్ హీ సా ద చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ద, రెండు సెంటెన్స్ ఇక్కడ ఉన్నాయి. హీ అరైవ్డ్, హీ సా, చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. మూడు సెంటెన్స్ కంబైన్ చేస్తే ఇలా వచ్చింది. చూసారా, అంత డిఫికల్ట్ ఏం కాదు. వెన్ హీ అరైవ్డ్ హీ సా ద చిల్డ్రన్, దే వర్ ప్లేయింగ్, అది సైలెంట్ చేసి ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, హీ క్రైడ్ ఇన్ అ వెరీ గ్రఫ్ వాయిస్. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, ఏం చేస్తున్నాడు ఇక్కడ. హీ క్రైడ్ ఇన్, క్రైడ్ అంటే గట్టిగా అరిచాడని, ఏడ్చాడ కాదు. గ్రఫ్ వాయిస్, 4వ వర్డ్ వచ్చింది ఇప్పుడు. గ్రఫ్ వాయిస్ అంటే రఫ్, గ్రఫ్ అంటే స్ట్రాంగ్ రఫ్ వాయిస్. అండ్ ద చిల్డ్రన్ ర్యాన్ అవే, చిల్డ్రన్ ర్యాన్ అవే, పరిగెత్తి వెళ్ళిపోయారు. నెక్స్ట్ పారాగ్రాఫ్, మై ఓన్ గార్డెన్ ఇస్ మై ఓన్ గార్డెన్. నా గార్డెన్ నా గార్డెనే, సెడ్ ద జాయింట్, సెల్ఫిష్ జాయింట్. అండ్ వన్ కెన్ అండర్స్టాండ్ దట్, అండ్ ఐ విల్ అలౌ నో బడీ, ఎవరిని, టు ప్లే ఇన్ ఇట్ బట్ మై సెల్ఫ్. సో హీ బిల్ట్ ఎ హై వాల్ ఆల్ అరౌండ్ ఇట్ అంటే గార్డెన్, అండ్ పుట్ అప్ ఎ నోటీస్ బోర్డ్ కూడా పెట్టేశాడు. ఇప్పుడు మనకు కార్ పార్కింగ్ చూస్తారు కదా, మనం కొన్ని ప్రైవేట్ ప్లేసెస్లో చూస్తాం. ట్రెస్ పాసర్స్, ఇది 5వ వర్డ్ వచ్చింది మనకి. కొత్త వర్డ్స్ నేర్చుకుంటున్నాం, అలా న్యాచురల్గా వర్డ్స్ నేర్చుకుంటున్నాం, అడ్వాన్స్ ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకుంటున్నాం. ట్రెస్ పాసర్స్ అంటే ఎవరైతే అది గీత దాటుతారు ఒక పార్కింగ్ ప్లేస్లో కానీ ఒక ప్రైవేట్ ప్లేస్లో కానీ, విల్ బి ప్రాసెక్యూటెడ్. ఇంకో వర్డ్ ఇది ప్రాసెక్యూటెడ్, ప్రాసెక్యూటెడ్. ఓకే, 6th వర్డ్ ఇది ప్రాసిక్యూటెడ్ అంటే వాళ్ళని జైల్లో పెడతాం, వాళ్ళ మీద కేసు పెడతాం. ప్రాసిక్యూటెడ్. He was a very selfish giant. The poor children had now nowhere to go to play. Now had nowhere to play. They tried to play on the road, but the road was very dusty. Dusty, full of dust. Dusty ante dust to koodunna, 7th word. Dusty and full of hard stones, and they did not like it. Past, no negative, did not like it. They used to వెళ్ళేవాళ్ళు, wander. వాండర్, కొత్త వర్డ్ వాండర్ అంటే తిరిగేవారు. వాండర్ రౌండ్ ద హై వాల్ వెన్ దర్ లెసన్స్ వేర్ ఓవర్ అండ్ టాక్ అబౌట్ ద బ్యూటిఫుల్ గార్డెన్ ఇన్ సైడ్. అసలు ఆ గార్డెన్ గురించి మాట్లాడుకునేవాళ్ళు. హౌ హ్యాపీ వీ వేర్ దేర్, దే సెడ్ టు ఈచ్ అదర్, ఇట్లా సాడ్గా, హౌ హ్యాపీ వీ వేర్ దేర్. దెన్ ద స్ప్రింగ్ కేమ్, స్ప్రింగ్ వచ్చింది, చక్కటి సీజన్. అండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ దెర్ వర్ లిటిల్ బ్లాసమ్స్ అండ్ లిటిల్ బర్డ్స్, చక్కటి ఫ్లవర్స్ బర్డ్స్ వచ్చినాయి. ఓన్లీ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ద సెల్ఫిష్ జాయింట్ ఇట్ వాజ్ స్టిల్ వింటర్. అసలు స్ప్రింగే రాలా. ద బర్డ్స్ డిడ్ నాట్ కేర్ టు సింగ్ ఇన్ ఇట్. బర్డ్స్ రాలా, అక్కడ సింగ్ చేయాలనిపించలా. డిడ్ నాట్ కేర్ టు సింగ్, కేర్ చేయలా. బికాస్ అంటే బికాస్ ఇక్కడ దేర్ వేర్ నో చిల్డ్రన్. అండ్ ద ట్రీస్ ఫర్గాట్ టు బ్లాసమ్. ట్రీస్ అసలు మర్చిపోయారు, బ్లాసమ్ అవటమే మర్చిపోయారు. వన్స్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్ పుట్ ఇట్స్ హెడ్ అవుట్ ఫ్రమ్ ద గ్రాస్. ఒక ఫ్లవర్ బయటకు వచ్చింది, అలా తొంగి చూసింది. బట్ వెన్ ఇట్ సా ద నోటీస్ బోర్డ్ ఇట్ వాజ్ సో సారీ ఫర్ ద చిల్డ్రన్ దాట్ ఇట్ స్లిప్డ్ బ్యాక్. స్లిప్డ్ అంటే బ్యాక్ వెళ్ళిపోయిందని ఒక ఫీలింగ్ అది. ఇన్ టు ద గ్రౌండ్ అగైన్ అండ్ వెంట్ ఆఫ్ టు స్లీప్. మన నిద్రపోయింది అక్కడ. ద ఓన్లీ పీపుల్ హూ ఆర్ ప్లీజ్డ్ అంటే హ్యాపీ. ప్లీజ్డ్ అంటే కొత్త వర్డ్ ఇది. ప్లీజ్డ్ అంటే హ్యాపీ. వేర్ ద స్నో అండ్ ద ఫ్రాస్ట్. స్నో అండ్ ఫ్రాస్ట్ చాలా, ద స్నో అంటే ఐస్ లాంటిది, ఫ్రాస్ట్ స్నో, హ్యాపీ. స్ప్రింగ్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ గార్డెన్ దే క్రైడ్, వీ విల్ లివ్ హియర్ ఆల్ ద ఇయర్ రౌండ్. ఇయర్ అంతా మనం ఉంటాం. అసలు స్ప్రింగ్ మర్చిపోయింది ఇక్కడ రావటం. ద స్నో కవర్డ్ అప్ ద గ్రాస్ విత్ హర్ గ్రేట్ వైట్ క్లోక్. ఇంకా కొత్త వర్డ్ వచ్చింది CLOAK. చూడండి ఎన్ని వర్డ్స్ నేర్చుకుంటున్నా. క్లోక్ అంటే కవర్, ఒక కోట్ లాంటిది. అండ్ ద ఫ్రాస్ట్ పెయింటెడ్ ఆల్ ద ట్రీస్ సిల్వర్. దెన్ దే ఇన్వైటెడ్ ద నార్త్ విండ్ టు స్టే విత్ దెమ్ అండ్ హీ కేమ్. నార్త్ విండ్ వచ్చేసాడు అక్కడ. హీ వాజ్ ర్యాప్డ్. జాగ్రత్తగా చూడండి అక్కడ వర్డ్ WRAPPED. ర్యాప్డ్ అంటే కవర్ అయి ఉన్నాడు. ర్యాప్డ్ ఇన్ ఫర్స్. And he rode all day about the garden. About ante ikkada around the garden, and blew the chimney pots down. Blew kinda padesar. This is a delightful spot. Delightful ante chaala beautiful, chaala andamaina. Delightful ante adjective. Spot, he said. We must ask the hail on a visit. Hail kuda రావాలి. hail ante ice తో వచ్చిన rain అన్నమాట. So the hail came.
Every day for 3 hours he tapa 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 rattled. Beautiful word adi, rattled on the roof of the castle till he broke most of the slates. Slates and pine pertam kada slates. And then he ran round and round the garden as fast as he could go. He was dressed in grey color lo వచ్చాడు. And his breath was like ice లాగా ఉంది. అంటే ఆ ఆథర్ ఎంత మంచి ఫీలింగ్ ఇస్తున్నాడు. అక్కడ ఏమీ లేదని, మొత్తం వింటర్ వచ్చేస్తుందని, అక్కడ ఏ ఫీలింగ్ లేదు, అసలు ఏ ఫ్లవర్స్ రాలా, అలా అయిపోయింది. ఐ కెనాట్ అండర్స్టాండ్ why the spring is so late in coming అంటే రావట్లేదు, said the selfish giant as he sat on the window and looked out at his cold white garden. I hope there will be a change in the weather. చేంజ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది వాడికి కూడా. బట్ ద స్ప్రింగ్ నెవర్ కేమ్, నాట్ ద సమ్మర్ రాలా. ద ఆటమ్ గేవ్ గోల్డెన్ ఫ్రూట్ టు ఎవ్రీ గార్డెన్, బట్ టు ద జాయింట్స్ గార్డెన్ షీ అంటే ఆటమ్ గేవ్ నన్ ఏమీ ఇవ్వలేదు. హీ ఈస్ టూ సెల్ఫిష్, షీ సెడ్ అంటే ఆటమ్ చెప్పింది. సో ఇట్ వాజ్ ఆల్వేస్ వింటర్ దేర్. And the north wind and the hail and the frost and the snow danced about అంటే around through the trees. మొత్తం ఇయర్ అంతా అవే ఉన్నాయి, హేలు, ఫ్రాస్ట్, స్నో. One morning the giant was lying awake in bed when he heard some lovely music. మంచి మ్యూజిక్ విన్నాడు. ఇట్ సౌండెడ్ సో స్వీట్ టు హిజ్ ఇయర్స్. ఎంత స్వీట్గా ఉందంటే ఆ సౌండ్, ఇట్ సౌండెడ్ సో స్వీట్ టు హిజ్ ఇయర్స్ దట్ హీ థాట్ ఇట్ మస్ట్ బి ద కింగ్స్ మ్యూజిషియన్స్ పాసింగ్ బై అంటే పాసింగ్ బై అనేది ఫ్రేజల్ వర్బ్, అది పాసింగ్ బై అంటే అటు వెళ్తున్నారు. పాసింగ్ బై. ఇట్ వాజ్ రియలీ ఓన్లీ a little linnet, చిన్న బర్డ్ సింగింగ్ అవుట్ సైడ్ హిస్ విండో, బట్ ఇట్ వాజ్ సో లాంగ్ సిన్స్ హీ హెడ్ హర్డ్ ఎ బర్డ్ సింగ్ ఇన్ హిస్ గార్డెన్ దట్ ఇట్ సీమ్ టు హిమ్ టు బి ద మోస్ట్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇన్ ద వరల్డ్. ఎంత బాగుందని తనకి. Then the hail stopped dancing over his head and the north wind ceased. చాలా బ్యూటిఫుల్ వర్డ్ అది, నోటీస్ చేయండి అక్కడ. CEASED, సీజ్డ్ రోరింగ్, స్టాప్ అయింది. చాలా కామన్ వర్డ్. అండ్ ఎ డెలిషియస్ పర్ఫ్యూమ్ కేమ్ టు హిమ్ త్రూ ద ఓపెన్ కేస్మెంట్. ఐ బిలీవ్ ద స్ప్రింగ్ హెస్ కమ్ ఎట్ లాస్ట్ సెడ్ ద giant, and he jumped out of the bed and looked out. What did he see? He saw a most wonderful sight. ఒక దృశ్యం, సైట్ అంటే దృశ్యం. Through a little hole in the wall, the children had crept in. లోపల వచ్చేసారు వాళ్ళు పిల్లలు. crept in, crept అంటే నెమ్మదిగా అలా తొంగి వస్తాం కదా. crept అంటే చిన్న స్పేస్లో అలా క్రీపింగ్, క్యాట్స్ అలా వస్తాయి. చాలా మంచి వర్డ్ అది, కొత్త అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ వర్డ్ అది, crept in. Through a little hole in the wall, the children had crept in, and they were sitting in the branches of the trees. In every tree that he could see, there was a little child. And the trees were so glad to have the children back again that they had covered themselves with blossoms and flowers, and were waving their arms gently above the children's heads. హెడ్స్ మీద చక్కగా వేవ్ చేస్తున్నారు. The birds were flying about and twittering with delight. Twittering అంటే ఆ సౌండ్ చేయటం. ఎంత అద్భుతమైన వర్డ్ చూడండి. ట్విట్టరింగ్ 17th వర్డ్ ఇది. ట్విట్టరింగ్ ఎంత న్యాచురల్గా నేర్చుకుంటున్నాం వర్డ్స్ చూడండి. The birds were flying about and twittering అలా with delight, and the flowers were looking up through the green grass and laughing. చూసారా ఎంత అసలు ఏం రాస్తున్నా చూడండి. ఆస్కర్ వైల్డ్. It was a lovely scene. Only in one corner it was still winter. It was the farthest and the most దూరం corner of the garden, and in it was standing a little boy. He was so small that he could not reach up to the branches of the tree, and he was wandering all around it. అలా చుట్టుపక్కల వాండరింగ్ మేము చూసాం ఆల్రెడీ. ఆ వాండర్ అంటే తిరగటం. ఆల్ అరౌండ్ ఇట్ క్రైంగ్ బిట్టర్లీ, చేదుగా. బిట్టర్లీ అంటే చాలా బాధతో కూడా బిట్టర్లీ అనే వర్డ్ వస్తుంది. బిట్టర్గా యాడ్వర్బ్. బిట్టర్లీ 18th word అది, bitterly. The poor tree was still quite covered with frost and snow, and the north wind was blowing and roaring above it. Climb up, little boy, said the tree, and it bent its branches down as low as it could. But that boy was too tiny అంటే చిన్న పిల్లాడు, మరీ టైనీగా ఉన్నాడు బాయ్.
అండ్ ద జాయింట్స్ హార్ట్ మెల్టెడ్. జాయింట్కి ఎలా అనిపించింది? హార్ట్ మెల్ట్ అయిపోయింది. యాజ్ ఈ లుక్డ్ అవుట్, హౌ సెల్ఫిష్ ఐ హ్యావ్ బీన్ ఎందుకు వచ్చింది? ఇప్పటివరకు ఉన్నాను, ఉండటం ఐ హ్యావ్ బీన్. హౌ సెల్ఫిష్ ఐ హ్యావ్ బీన్, హీ సెడ్. నౌ ఐ నో, నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. వై ద స్ప్రింగ్ వుడ్ నాట్ కమ్ హియర్. ఐ విల్ పుట్ అప్ దట్ poor little boy on the top of the tree, and then I will knock down the wall, and my garden shall be the children's playground forever and ever. ఎంత అద్భుతమైన విషయం తీసుకుని చూడండి లోపల ప్యూర్గా. హీ వాజ్ రియలీ వెరీ సారీ ఫర్ వాట్ హీ హెడ్ డన్. చాలా సారీ ఫీల్ అయ్యాడు వాడు పాపం. సో హీ క్రప్ డౌన్ స్టెయిర్స్, నెమ్మదిగా వెళ్ళాడు, అండ్ ఓపెన్ ద ఫ్రంట్ డోర్ క్వైట్ సాఫ్ట్లీ అండ్ వెంట్ అవుట్ ఇన్ టు ద గార్డెన్. బట్ వెన్ ద చిల్డ్రన్ saw him, they were so frightened. ఎంత భయపడ్డారంటే they were so frightened that they all ran away, and the garden became winter again. మళ్ళీ వింటర్ అయిపోయింది. ఓన్లీ ద లిటిల్ బాయ్ డిడ్ నాట్ రన్, పరిగెత్తలేదు. డిడ్ నాట్, సింపుల్ పాస్ట్లో నెగటివ్, ఫర్ హిస్ ఐస్ వేర్ సో ఫుల్ ఆఫ్ టీయర్స్ దట్ హీ డిడ్ నాట్ సీ ద జాయింట్ కమింగ్. జాయింట్ అసలు చూడలా. అండ్ ద జాయింట్ స్టోల్ అప్. స్టోల్ అనేది ఒక వర్డ్ వాడారు చూడండి ఇక్కడ. స్టోల్ అంటే దొంగిలించడం. స్టోల్ అప్ బిహైండ్ హిమ్ అంటే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో తెలియకుండా రావటం, స్టీలింగ్ లాగా. స్టోల్ అప్ బిహైండ్ హిమ్ అండ్ టుక్ హిమ్ జెంట్లీ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ పుట్ హిమ్ అప్ ఇన్ టు ద ట్రీ. అండ్ ద ట్రీ broke at once into blossom. మళ్ళీ బ్రోక్ అంటే బ్రోక్ అంటే అలా చక్వని రావటం into blossoms, and the birds came and sang on it, and the little boy stretched out his 2 arms. ఇలా స్ట్రెచ్ చేశాడు. స్ట్రెచ్ అంటే ఇది కొత్త వర్డ్, స్ట్రెచ్డ్ అవుట్. స్ట్రెచ్ అంటే మనం ఫుల్గా పెట్టడం, చేతిలో ఫుల్గా పెట్టడం, బెండ్ అవ్వకుండా. స్ట్రెచ్డ్ అవుట్ హిస్ 2 arms and flung them round the giant's neck. ఫ్లంగ్ అంటే అలా. ఫ్లంగ్ అంటే యాక్చువల్గా మీనింగ్ ఏంటి? FLUNG. ఫ్లంగ్ అంటే విసరాడు. సో ఆర్మ్స్ని కూడా విసరటం కదా, అలా ఆర్మ్స్ని మూవ్ చేసి విసరటం అంటే ఫ్లంగ్ దెమ్ అరౌండ్ ద జాయింట్స్ నెక్ అండ్ కిస్డ్ హిమ్. And the other children, when they saw that the giant was not wicked any longer, not wicked అంటే క్రూయల్, చాలా బ్యాడ్. వికెడ్ అంటే చాలా బ్యాడ్, చాలా క్రూయల్. wicked any longer. And the other children, when they saw that the giant was not wicked any longer, came running back, and with them came the spring. It is your garden now, little children, said the giant. And he took a great axe, పెద్ద axe తీసుకుని, he knocked down the wall. Knock అంటే గట్టిగా, నాక్ అంటే యాక్చువల్గా నాక్ ద డోర్ అంటారు కదా. నాక్ డౌన్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే దాన్ని గట్టిగా కొట్టాడు, వాల్ని బ్రేక్ చేశాడు. అండ్ వెన్ ద పీపుల్ వర్ గోయింగ్ టు మార్కెట్ at 12 o'clock, they found the giant playing with the children in the most beautiful garden they had ever seen. ఇప్పుడు వరకు అని కాబట్టి had ever seen అని వచ్చింది. all day long they played, పిల్లలు. అండ్ ఇన్ ద ఈవినింగ్ దే కేమ్ టు ద జాయింట్ టు బిడ్ హిమ్ గుడ్ బై. బిడ్ హిమ్ అంటే గుడ్ బై చెప్పటం అంతే. బట్ వెర్ ఈస్ యువర్ లిటిల్ కంపానియన్, హీ సెడ్. ద బాయ్ ఐ పుట్ ఇన్ టు ద ట్రీ. వాడికి అది అడుగుతున్నాడు. ద జాయింట్ లవ్డ్ హిమ్ ద బెస్ట్ బికాస్ హీ హ్యాడ్ కిస్డ్ హిమ్. వీ డోంట్ నో, ఆన్సర్ ద చిల్డ్రన్. హీ హెస్ గాన్ అవే. యూ మస్ట్ టెల్ హిమ్ టు బి ష్యూర్ అండ్ కమ్ హియర్ టుమారో, సెడ్ ద జాయింట్. But the children said they did not know where he lived and had never seen him before, and the giant felt very sad. నేను ఎప్పుడు చూడలేదు. Every afternoon when school was over, the children came and played with the giant. But the little boy whom, ఎవరినైతే అక్కడ వచ్చింది మీనింగ్ whom, the giant loved was never seen again. ద జాయింట్ వాజ్ వెరీ కైండ్ టు ఆల్ ది. ఎంత మంచివాడు అయిపోయాడంటే వాడు మొత్తం హృదయం ప్యూర్ అయిపోయింది. వాజ్ వెరీ కైండ్ టు ద చిల్డ్రన్. ఎట్ అయినా హీ లాంగ్డ్. ఎంత మంచివాడంటే లాంగ్డ్ అంటే చాలా కోరుకుంటాం. ఐఎమ్ లాంగింగ్ ఫర్ ఐస్ క్రీమ్, ఐఎమ్ లాంగింగ్ టు మీట్ ఎ గుడ్ ఫ్రెండ్. హీ లాంగ్డ్ ఫర్ హిస్ ఫస్ట్ లిటిల్ ఫ్రెండ్ అండ్ ఆఫెన్, చాలా తరచుగా స్పోక్ ఆఫ్ హిమ్. హౌ ఐ వుడ్ లైక్ టు సీ హిమ్, హీ యూస్ టు సే. నేను ఎంత నాకు ఇష్టపడతాను నేను కలవటానికి. హీ యూస్ టు సే, చెప్పేవాడు. ఇయర్స్ వెంట్ ఓవర్ అండ్ ద జాయింట్ గ్రూ వెరీ ఓల్డ్ అండ్ ఫీబుల్. కొత్త వర్డ్ వచ్చింది చూడండి, 25th వర్డ్ వచ్చింది చూడండి. ఫీబుల్ చాలా వీక్ అయిపోయాడు. హీ కుడ్ నాట్ ప్లే అబౌట్ ఎనీమోర్.
So he sat in a huge armchair and watched the children at their games and admired his garden. ఎంత అద్భుతమైన గార్డెన్ నాది. ఐ హ్యావ్ మెనీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఈ సెడ్. చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ నా దగ్గర ఉన్నాయి. బట్ ద చిల్డ్రన్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఆఫ్ ఆల్. ఎంత అద్భుతమైన మాట ఇది. ఎంత ప్రేమ పిల్లలంటే వాడికి పెరిగింది. వన్ వింటర్ మార్నింగ్ he looked out of his window as he was dressing. He did not hate the winter now. వాడికి అంత హేట్రెడ్ లేదు ఇంకా. బికాస్ ఇక్కడ he knew that it was merely only the spring asleep. స్ప్రింగ్ ఊరికే నిద్రపోయాడు. and that the flowers were resting. ఫ్లవర్స్ ఊరికే రెస్ట్ చేస్తున్నారు. Suddenly he rubbed his eyes in wonder and looked. It was a marvelous, certainly was a marvelous sight. Marvelous, 26th word ఇది. Marvelous అంటే wonderful, marvelous, fantastic, great, marvelous, and wonderful. In the farthest corner of the garden was a tree quite covered. Quite అంటే చాలా covered with lovely white blossoms అంటే flowers. Its branches were all golden and silver fruit hung down from them. సిల్వర్ ఫ్రూట్ వచ్చేసింది అక్కడ. అండ్ అండర్నీత్ ఇట్ స్టుడ్ ద లిటిల్ బాయ్ హీ హ్యాడ్ లవ్డ్. ఆ చిన్న అబ్బాయి గుర్తున్నాడు కదా, అతను ఉన్నాడు అక్కడ. డౌన్ స్టేర్స్ ర్యాన్ ద జాయింట్ ఇన్ గ్రేట్ జాయ్. ఎంత ఆనందం వచ్చింది ఆ చిన్నపిల్లని చూసి. అండ్ అవుట్ ఇన్ టు ద గార్డెన్ హీ హేజెండ్ అంటే హరిగా. హేజెండ్ అంటే HASTENED. హేజన్ అంటే హరిగా వెళ్ళటం అక్రాస్ ద గ్రాస్ and came near to the child. And when he came quite close, his face grew అయిపోయింది రెడ్ విత్ యాంగర్. ఎందుకని? And he said, who hath అంటే has పాత ఇంగ్లీష్లో, who has dared to wound you, ది అంటే you, who has అంటే has అక్కడ, who has dared, ఎవరు డేర్ చేశారు, to wound అంటే నిన్ను హర్ట్ చేయటం, నిన్ను బ్లడ్ వచ్చేటట్టు wound చేశారు నిన్ను. ఎందుకంటే బికాస్ ఆన్ ద పామ్స్ ఆఫ్ ద చైల్డ్స్ హ్యాండ్స్, పామ్స్ చేతులు ఆన్ ద చైల్డ్స్ హ్యాండ్స్ వేర్ ద ప్రింట్ ఉన్నాయి 2 నెయిల్స్. మీకు తెలుసు ఎవరో, జీసస్ అది. నెయిల్స్ అండ్ ద ప్రింట్స్ ఆఫ్ 2 నెయిల్స్ వేర్ ఆన్ ద 2 లిటిల్ ఫీట్. ఫీట్ మీద, హ్యాండ్స్ మీద, పామ్స్ అంటే PALMS, పామ్స్ మీద నెయిల్ ప్రింట్స్ ఉన్నాయి. Who has dared to wound thee? అంటే you. Who has dared to wound you? cried the giant. Tell me that I may take my big sword and slay them. Slay అంటే నెక్స్ట్ వర్డ్ ఇది 29th వర్డ్. slay అంటే చంపేస్తాను, నరకేస్తాను. నే అంట. ఆన్సర్డ్ ద చైల్డ్, దీస్ ఆర్ ద wounds of love. ఇది లవ్తో వచ్చిన నాకు wounds అంటున్నాడు. Who are you? Thou అంటే who you, said the giant. అండ్ అ స్ట్రేంజ్ ఒక అద్భుతమైన వర్డ్. ఇది బెస్ట్ వర్డ్ ఈ స్టోరీలో. అంటే కొన్నిసార్లు మనం కొన్ని దృశ్యం చూస్తాం, దాని ఆనందం కానీ దాని అద్భుతం కానీ నమ్మలేము. అన్నమయ్య తిరుపతి దేవుడిని చూసినట్టు ఆ అనే ఫీలింగ్, లేకపోతే ఒక అద్భుతమైన సన్సెట్ చూడటం, ఒక గొప్ప మ్యూజిక్ వింటాం. Who are you? said the giant. And a strange, with the awe, fell on him. Fell అంటే అలా వచ్చేసింది. అండ్ హీ నెల్ట్, కింద కూర్చున్నాడు కాళ్ళ మీద. నెల్ట్, KNELT, కాళ్ళ మీద కూర్చున్నాడు, మోకాళ్ళ మీద కూర్చున్నాడు. నెల్ట్ బిఫోర్ ద లిటిల్ చైల్డ్. అండ్ ద చైల్డ్ స్మైల్డ్ ఆన్ ద జాయింట్ అండ్ సెడ్ టు హిమ్, యూ లెట్ మీ ప్లే వన్స్ ఇన్ యువర్ గార్డెన్. ఒక్కరోజు నువ్వు నా గార్డెన్లో ఆడనిచ్చావు. టుడే యూ షల్ కమ్ విత్ మీ టు మై గార్డెన్ విచ్ ఇస్ ప్యారడైజ్. హెవెన్కి తీసుకెళ్తా. అండ్ వెన్ ద చిల్డ్రన్ ర్యాన్ ఇన్ దట్ ఆఫ్టర్నూన్, నెక్స్ట్ డే దే ఫౌండ్, వాళ్ళు ఏం చూసారు? ఫౌండ్ అంటే చూసారు. ద జాయింట్ లయింగ్, పడుకున్నాడు, డెడ్ అండర్ ద ట్రీ, ఆల్ కవర్ అయి ఉన్నాడు విత్ వైట్ ఫ్లవర్స్, బ్లాసమ్స్, వైట్ బ్లాసమ్స్. ఇది రచయితలు రాస్తారు. ఎంత అద్భుతమైన స్టోరీ. దీనిలో ఇంకేం చెప్తాం? స్టోరీయే చెప్పేసింది అంతా. ప్రేమ అంటే ఇలా ఉంటుంది, ప్రేమకి పవరు ఎలా ఉంటుంది, ప్రేమలో ఆనందం ఎలా ఉంటుంది. అండ్ ఎన్ని అద్భుతమైన, అసలు రైటింగ్ చూడండి, ఎంత సింపుల్ వర్డ్స్ వాడాడు చూడండి. మన న్యూస్ పేపర్ రీడింగ్ లాగా కాదు ఇది. రచయితలు న్యూస్ పేపర్ రైటర్స్ లాగా రాయరు.
వాళ్ళు నిజం రాస్తారు కాబట్టి ఒక అద్భుతంగా రాతుంటుంది. సింపుల్ వర్డ్స్ వాడతారు కానీ కొన్నిసార్లు అఫ్కోర్స్ వాళ్ళకి వాడాల్సి అనిపిస్తుంది కాబట్టి. బోర్, మరి కొత్త వర్డ్స్ నేర్చుకున్నాం. బోర్ అంటే ఫ్రూట్స్ ఇచ్చింది, ఆ బోర్ కాదు. బ్లాసమ్స్ అంటే ఫ్లవర్స్. క్యాజల్ అంటే పెద్ద బిల్డింగు. గ్రఫ్ అంటే రఫ్. ట్రెస్పాసర్స్ అంటే ఎవరైతే ఒక గీత దాటుతారో ఒక ప్రైవేట్ స్పేస్లో. ప్రాసిక్యూటెడ్ అంటే మిమ్మల్ని జైల్లో పెడతా. డస్టీ అంటే డస్ట్లో కూడా ఉన్నది. వాండర్ అంటే ఇటు తిరగటం. ప్లీజ్డ్ అంటే హ్యాపీ. క్లోక్ CLOAK అంటే కవర్, ఒక కోట్ లాంటిది. ర్యాప్డ్ WRAPPED అంటే కవర్ చేయటం. డిలైట్ఫుల్, వండర్ఫుల్. అండ్ తర్వాత ర్యాటిల్, టపా 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 అనే ఫీలింగ్ ఉన్న ర్యాటిల్డ్ అంటారు దాన్ని. పాసింగ్ బై అంటే అటు వెళ్తున్నాడు. సీజ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, జాగ్రత్తగా నేర్చుకోండి. CEASED అంటే స్టాప్ అయిపోతాం. హిజ్ బ్రెత్ సీజ్డ్ అంటే హిజ్ బ్రెత్ స్టాప్ అయిపోయింది. ఓకే, మోటార్ సీజ్డ్ అంటే మోటార్ స్టాప్ అయిపోయింది. క్రప్ట్ అంటే నెమ్మదిగా మనం అలా ఒక పిల్లిలాగా రావటం. CREPT. ట్విట్టరింగ్ అంటే బర్డ్ ఆ సౌండ్స్ చేయటం. బిట్టర్లీ చాలా మంచి వర్డ్ ఇది. బిట్టర్లీ అంటే చాలా చేదుగా, చాలా సాడ్గా, చాలా ఏమనాలి, చాలా చేదు ఉంటుంది కదా కొన్నిసార్లు మనకి, చాలా నెగిటివ్ ఫీలింగ్. టైనీ అంటే చిన్న. స్ట్రెచ్డ్ అంటే స్ట్రెచ్ అవటం, హ్యాండ్స్ స్ట్రెచ్ చేస్తే దాన్ని స్ప్రెడ్ చేయటం, బెండ్ అవ్వకుండా. తర్వాత విక్కెడ్ అంటే చాలా క్రూరంగా ఉండటం. లాంగ్డ్, LONGED, లాంగ్డ్. ఫీబుల్ అంటే చాలా వీక్. మార్వెలస్, వండర్ఫుల్. హేజన్ అంటే హర్రీగా వెళ్ళాడు. వూండ్ అంటే గాయం. స్లే అంటే చంపేయటం. నేను చెప్పాను, బ్యూటిఫుల్ వర్డ్ అది. అంటే కొన్నిసార్లు ఒక దృశ్యాన్ని చూడటం, ఒక అద్భుతంగా ఫీల్ అవటం. అండ్ ఫైనల్ వర్డ్ అంటే నెల్ట్ అంటే మోకాళ్ళ మీద కూర్చోటం. కొన్నిసార్లు పనిష్మెంట్ ఇస్తారు కదా, ఇది కొత్త వర్డ్స్. ఇలా 30 వర్డ్స్ ఒక స్టోరీలో వచ్చిందంటే 100 స్టోరీస్లో 3000 వర్డ్స్ రిపీట్ అవుతూ కూడా కవర్ అయిపోతుంది. 100% ఇలాగే నేర్చుకుంటాను. నేను కూడా ఇలాగే నేర్చుకున్నాను. గొప్పగా నాకు ఏం స్పెషల్ ఎబిలిటీ ఏం లేదు. రీడింగ్ చేస్తూ ఉంటే ఇటువంటి అద్భుతం స్టోరీస్లో ఫీలింగ్స్ వస్తాయి, ఆనందం వస్తుంది, వర్డ్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫస్ట్ స్టోరీ అయింది. ఇలాగే రెండోది, మూడోది, నాలుగోది అలా వెళ్తూ చేస్తూ పోదాం. 100 వరకు చేద్దాం. అన్ని ఒకాబులరీ నేర్చుకుందాం. అద్భుతమైన రైటర్స్ని మీట్ అవుతాం. దే ఆర్ బ్యూటిఫుల్ రైటర్స్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ నరేంద్ర కుమార్ అండ్ వీ ఆర్ ఫ్రమ్ నరేంద్ర అకాడమీ.